హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. మాజీ ఎంపీ రావి నారాయణ రెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని ఆయన స్తూపం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ముఖ్య అతిథులుగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్తూపం వద్ద నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రావి నారాయణ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప నాయకుడన్నారు. రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలో మిగిలి ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు పూలపేక యాదయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అభిలాష్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ కాశపాక దయాకర్, సిపిఐ భువనగిరి మండల కార్యదర్శి మరిపెల్లి రాములు, కార్యవర్గ సభ్యులు చింతల పెంటయ్య, ఉడత రాఘవులు, కౌన్సిల్ సభ్యులు కోట శంకర్, బద్దం వెంకటరెడ్డి, చొప్పరి సత్య, చిక్క భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. మీకు ఆర్ఎన్ గారు అంటే నిక్ నేమ్ అంటే రావినారాయణ రెడ్డి గారు. రావినారాయణ రెడ్డి గారు అంటే భారతదేశంలోనే ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముఖ్యంగా నాయకత్వం వహించినటువంటి ప్రముఖుల్లో వారొకరు. వారు ఆంధ్ర మహాసభ 1944లో భువనగిరిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ జరిగితే భువనగిరిలో జరిగితే ఆయన ఆ సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఎందుకంటే ముందు తిరుపతిలో మహాసభ జరిగింది. తిరుపతి మహాసభ తర్వాత అందులో చర్చించిన అంశాలన్నీ కూడా భువనగిరి ఆంధ్ర మహాసభలో చర్చించి సాయుధ పోరాటాన్ని పిలిపించారు. భువనగిరి ఆంధ్ర మహాసభ దాని నాయకత్వం వహించింది రావినారాయణ రెడ్డి గారు. ఆర్ఎన్ గారు వాస్తవంగా మన దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాబట్టి భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఒక పేద వర్గాలకు తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రామీణ ప్రాంతాల్లో పడుతున్న ఇబ్బందులను చూడలేక ఆయన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. ఆ కాలంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం తక్కువ మార్క్స్ లేని సిద్ధాంతాలు పక్క దేశంలో జరుగుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏ విధంగా నడపాలో, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలో ఆ స్ఫూర్తితో రావినారాయణ రెడ్డి గారు ముందుకెళ్ళారు. రావినారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపులలో గ్రామీణ ప్రాంతాల భూస్వాములు ముఖ్యంగా నిజాం ఏం పరిపాలన చేస్తున్నాడు ఎవరికి అర్థం కాదు. ఆయన చెప్పే తీర్మానాలు ఒక తీరుగా ఉంటే గ్రామీణ ప్రాంతాల భూస్వాములు ముచ్చిపోయి వాళ్ళు ఏదో ప్రజల మీద దాడులు చేయటం, ప్రజల్ని వెట్టి పనులు చేయించడం, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు తీసుకోవడం, వాళ్ళ భూములు లాక్కోవడం, లేకపోతే ఇలాంటి ఒక హింసాత్మకమైన కార్యక్రమాలు గ్రామాలు జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే భూస్వాములు ఇక్కడ చేసే చర్యలు, దాన్ని అనుసరిస్తున్నటువంటి దాన్ని మద్దతు ఇస్తున్నటువంటి రాజరిక వ్యవస్థ నిజాం ప్రభుత్వం. నిజాం ప్రభుత్వం కొన్ని మంచి కార్యక్రమాలు చేయవచ్చు, కానీ ఆయన ఆ నిజాం ప్రభుత్వం ఏదైతుందో ఆ పాలక మండలి ఆ కింద ఉన్నటువంటి సంబంధాలు మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే పూర్తిగా ఒక విధ్వంసమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆనాడు ఎవరు వెతికిన ప్రత్యామ్నాయం దొరకడం లేదు. ఆంధ్ర మహాసభ ఒకటే ఆ ప్రత్యామ్నాయం దొరికింది. ఆంధ్ర మహాసభ పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రాంతంలోనే ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని రాష్ట్రమైన సమావేశం జరిపినారు. మన వాళ్ళు రాష్ట్ర సమావేశాలు జరిపి గ్రామాల్లో సంఘాలు పెట్టినారు. అది కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఉన్నప్పటికీ గ్రామ సంఘము, గ్రామంలో ఆ గ్రామాన్ని రక్షించే దళము,
గ్రామ రక్షణ దళాలు ఆ రకమైన సంఘాలు పెట్టారు. సంఘాలు పెట్టడం కాకుండా ఆ సంఘంలో చేరిన ప్రతి సభ్యునికి రక్షణ కల్పిస్తామని సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘం తీర్మానం చేస్తే ఆ గ్రామంలో చాలామంది వందల సంఖ్యలో పదుల సంఖ్యలో కూడా ఆ సంఘంలో చేరినారు. చేరడం అంటే ఒక చిట్టి తీసుకునేవారు, అంటే సంఘ సభ్యత్వం తీసుకునేవారు. ఆ సంఘ సభ్యత్వం వల్ల ఆ గ్రామంలో ప్రజలకు అనేకమైనటువంటి రక్షణ పద్ధతులలో వాళ్ళు ఉపయోగించుకునేవారు. ఈ రకమైన ఉద్యమాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో భూస్వాములు మరి పెరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వంలో ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో అనేక మంది మరి ఇక్కడ ఆ పోరాటాల్లో మరి సమిధులు అవుతూ ఉన్నారు. మొట్టమొదటిగా దొడ్డి కొమరయ్య గారు, మీ అందరికీ తెలుసు. దొడ్డి కొమరయ్య గారు అంటే ఆయన ఏదో ఒక కుర్మ సంఘానికి నాయకుడు కాదు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా ఆయన ఆ ఉద్యమంలో కడవెంటి సీతారాంపూర్కు సంబంధించినటువంటి ఉద్యమంలో ఆయన ఇసుమ బొరకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ పోరాటంలో ఇసుమ బొరలు రౌడీలు ఏదైతే ఉందో ఆయనకు ప్రత్యక్షంగా ఆయన మీదకి కాల్పులు చేశారు. ఆ కాల్పులో మొట్టమొదటి మరణం దొడ్డి కొమరయ్య గారు. దొడ్డి కొమరయ్య గారు ఏదైతే ఉందో మరణించిన తర్వాతనే మొత్తం తెలంగాణ ప్రాంతంలో మరి ఊపిచ్చింది. దొడ్డి కొమరయ్య గారి మరణం ఏదైతే ఉందో నిజాం భూస్వాములు చేసినటువంటి అరాచకాల వ్యతిరేకంగా గ్రామాలే ఉవ్వెత్తున లేచినాయి. గ్రామాల్లో పెద్ద ఉద్యమాలు లేచినాయి. చాలా పోరాటాలు చేశారు, ప్రాణాలు అర్పించుకున్నారు. మనకు తెలిసి చరిత్ర చెప్తున్నది ఏంటంటే 5,000 మంది మన కామ్రేడ్స్ అంతా కూడా ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి. అయినా కానీ ఆ ప్రాణాలు పోయినా మన గ్రామాల్లో మన కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా ఈ రాచరిక వ్యవస్థ జరిగే పోరాటంలో చాలా గ్రామాల్లో మరి ఆ ఉద్యమాల ఆ విధంగా కొనసాగింది. ఈ ప్రాంతంలో ఆర్ఎన్ గారు ఆయన చేసినటువంటి విరోచితమైనటువంటి ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఆయన తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాల్ని ఏ విధంగా కొనసాగించాలో మరి ఆయనతో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూర్చొని మాట్లాడుకొని ఆ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారు. మీ అందరూ తెలుసు భువనగిరి ప్రాంతం కోదండ రామిరెడ్డి గారు, లేకపోతే ఇంకా అనేక మంది పోచంపల్లిలో ఉన్నటువంటి నాయకత్వం. ఇక్కడ ఏ మండలాన్ని చూసినా గ్రామాల్లో చూసినా కానీ ఇక్కడ ఉద్యమాలు నడిపిన పరిస్థితి. ఆయన ఆ రావినారాయణ రెడ్డి గారు ఏదైతే భూముల కోసం మరి పేదలకు పంచాలనేటువంటి పిలిపిస్తే ఆయనకు ఉండబడినటువంటి 700 ఎకరాలు ఆయన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి 700 ఎకరాలను ఏదైతే ఉందో 700 ఎకరాల నుంచి 500 ఎకరాల భూమి ఈ ప్రాంతంలో లేని వాళ్ళందరికీ పంపకం చేశాడు. గిరిజనులకు పంపకం చేశాడు, వ్యవసాయ కూలీలకు పంపకం చేశాడు. ఏ భూమి లేనటువంటి సెంటు భూమి లేనటువంటి పేదలకు అందరికీ 500 ఎకరాల భూ పంపకం చేశారు. ఇట్లా ఈ భూ పెంపకాల్లో చేసినటువంటి పరిస్థితిని గమనించినటువంటి మరి గ్రామాల్లో కూడా మరి ఉండబడినటువంటి 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కొంత భూమిని పేదలకు పంచేటువంటి కార్యక్రమం చేశారు. ఉండబడినటువంటి ఈ తెలంగాణ సాయుధ పోరాటం తదనంతరం కూడా శాసనసభకు ఎన్నికైతే ఆయన శాసనసభలో నిలబడ్డాడు. ఆయన శాసనసభ ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు వస్తే మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేయడం అంటే ఆనాడు ఈ సెల్ ఫోన్ లేవు, లేకపోతే కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, ఏది కూడా వాహనాలు లేవు. లేనటువంటి పరిస్థితుల్లో రావినారాయణ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డారంటే ఆయన దానాల మొత్తం గ్రామాలన్నీ ప్రచారం జరిగింది. నిస్వార్థంగా ఆయన పార్లమెంటు పంపిస్తే ఆ పార్లమెంట్లో ఆయన కొనబడినటువంటి సంఖ్య పార్లమెంటు మెంబర్లు ఎంతమంది అందరికంటే ఎక్కువ ఓట్లు ఆర్ఎన్ గారికి వచ్చినాయి. అప్పుడు ఏంటిది రావినారాయణ రెడ్డి గారు ఎవరు, ఆయన చరిత్ర ఏంటిది, ఆయనకు ఎక్కువ ఓట్లు ఎట్లా వచ్చినాయి అనే విషయాన్ని ప్రధాని గారు ఆరాధేసి ఆ పార్లమెంట్ భవనాన్ని ఆయన అయితేనే ప్రారంభిస్తే మంచిదని ఆ కమిటీకి ఆయన సిఫారసు చేశారు. ఇది నేను చేయాల్సిందే కానీ నాకంటే పార్లమెంట్లో అందరి ఎంపీల కంటే నాకంటే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఆర్ఎన్ గారికి వచ్చినాయి. న్యాయంగా ఆయన చేస్తే మంచిదని ప్రధాని గారు నిస్వార్థంగా నెహ్రూ గారు ఆయన ప్రతిపాదనని ఏదైతే ఉందో ఆ కమిటీ సిఫారసు చేస్తే పార్లమెంట్ భవనానికి ఆయన ప్రారంభం చేయడానికి అవకాశం దొరికింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే మన సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆవేదన మనందరూ చెప్పిన మన వాళ్ళు ఎవరు వస్తలేరు,
లేకపోతే గ్రామాల్లో వస్తలేరంటే దానికి ఉన్న పరిస్థితి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని, ఒక కమ్యూనిస్ట్ పార్టీ విధానాన్ని ఎప్పుడూ మనం ఏదో ఒక పద్ధతులలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. బహుశా ఈరోజు మరి రావినారాయణ రెడ్డి గారి ఈ వర్ధంతి కార్యక్రమానికి మేము యాదాద్రి జిల్లాలో 17 మండలాల్లో మీరు ఎక్కడో అక్కడే చేసుకోండి, మీరు పండుగనాడు ఇక్కడికి వచ్చి ఆ ఉన్న కార్యక్రమాన్ని మీకు ఇబ్బంది, ఇక్కడ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది, అయిన మేరకు చేయొచ్చు. భువనగిరి మండలం వాళ్ళు ఇక్కడ చేస్తారు. 17 మండలాల్లో ఆ మండల కేంద్రాల్లో వారి ఫోటో పెట్టి నివాళులు అర్పించండి, వర్ధంతి సభలు జయప్రదం చేయాలని పిలిపించినాం. బహుశా అందరూ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 1-2 మినహాయిస్తే యాదాద్రి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఆర్ఎన్ గారి సభలు నిర్వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మండల కేంద్రాలు కాకుండా యావత్ గ్రామాల్లో కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ రావినారాయణ రెడ్డి గారి విషయంలో ఒక సందర్భం మాకు ఇబ్బంది ఏంటంటే, సరే వాళ్ళ ఫ్యామిలీ మన వాళ్ళు చెప్పినట్టుగా కొద్దిగా సహకరిస్తే మంచిదనే అభిప్రాయం అందరికీ ఉన్నది. వాళ్ళు ఎందుకో మరి ఎలాంటి సహకారం ఎప్పుడు కూడా అందటం లేదు. అయినా వాళ్ళ గురించి మనం సభలు సమావేశాలు జరపం. ఆ కుటుంబాలు సహకరించినా సహకరించకపోయినా మన ఉద్యమాల్లో మన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ ఎట్లా ఒంటరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే ఇది ఊరికి దూరంగా ఉన్నది, లేకపోతే అన్ని గ్రామాలకు కూడా దూరంగా ఉన్నది. కొంత స్థలం ఉన్నది ఇక్కడ. ఆ స్థలంలో ఇక్కడ దీన్ని సంబంధించినటువంటి అధునాతన పద్ధతులలో కొంత డెవలప్ చేయాలని ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. పోయినసారి కూడా శాసనసభ్యులు అనిల్ గారు, ఆయన కుమ్మం అనిల్ గారు వచ్చినారు. వాళ్ళ కూడా సమాచారం అందరికి ఉన్నది, వస్తే దాని అభ్యంతరం లేదు. నేను అశోక్ చెప్పాను, మీరు పని కట్టుకొని రండి అని ఓకే ప్రోత్సహించకండి. వచ్చిన వాళ్ళు నిజాయితీగా దాని పద్ధతులలో ఆర్ఎన్ గారి మీద ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వస్తే సంతోషమే. కానీ అందరినీ ఆయన ఏదో కొంత ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ అవపడతలే. ఎందుకు చెప్తా ఉన్నామంటే, నేను కాంగ్రెస్ చెప్పినట్టుగా బలహీన పడుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ బలహీన పడలే. ఆ సమాచారాన్ని చేరే విషయంలో కానీ లేకపోతే మరొక సందర్భంలో కానీ కొన్ని సమస్యలు ఎదురైనా ఆ మీటింగ్లు అనేది చిన్న మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. కొన్నిసారి మేము అందరినీ ఎక్కడ జరగకుండా ఇక్కడికే 200-300 మందిని సమీకరించవచ్చు, అవకాశాలు ఉన్నాయి. 500 మంది తీసుకురావచ్చు. కానీ వ్యయ ప్రయాసాలు అవసరం లేదు. పండుగ ఉంది, మీరే మండల కేంద్రాల్లో చేసుకుంటే జిల్లా అంతటా ఒక విస్తారమైన ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో బొల్లెపల్లి గ్రామంలో సత్యనారాయణ గారు ఉండు కాబట్టి చెప్తా ఉన్నాం. బొల్లెపల్లి గ్రామంలో లేకపోతే ఇక అనాజ్పై మన గ్రామంలో నాగిరెడ్డిపల్లిలో మరి ఒక సంస్థ ఒక సంఘం మీద ఏర్పాటు చేసి ఆ పేరు పెట్టండి, బొమ్మ పెట్టండి, విగ్రహాలు పెట్టండి అని అది ప్రతిపాదన వస్తున్నది. అది దాన్ని మనం వ్యతిరేకించడం లేదు. కానీ ఆయన మహానాయకుని వర్ధంతి నాడు రాకపోవడం సమస్య ఏంటి? ఆయన పేరును ఆ రకంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతున్నారు తప్ప అసలు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు వచ్చే కార్యక్రమాలు వాళ్ళే చేస్తే మంచిదండి. అది కమ్యూనిస్ట్ పార్టీ చేయాలి, వాళ్ళైతేనే చేయాలనే సందర్భం కాదు ఇది. నిర్వాహకులు ఇక్కడ వేసిన కమిటీ కూడా ముందుకు పోతే చాలా మంచిది. దానికి ఏదో పని కట్టుకొని మన వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయకూడదనే నిబంధనలు ఏమి లేవు. అందరు విఐపీలను కూడా ఈసారి అందరం పిలిచాం. మరి అయినా కానీ వాళ్ళకు ఇతర కార్యక్రమాలు ఉండొచ్చు. రావినారాయణ రెడ్డి గారు 33వ వర్ధంతి సందర్భంగా చాలామంది సహకారం కావాలని అడిగితే అనేక మంది ముందు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నిర్వహించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నిర్వహించే వాళ్ళంటే సహకారం ఏదైనా ముందు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువరకు ఇక్కడ గ్రామాల్లో నాగిరెడ్డిపల్లి గ్రామం లేకపోతే బొల్లెపల్లి గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ శాఖల గురించి ఇక్కడ మండల కమిటీలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి నిలకడగా ఉంటే ఇంకా కొంత బాగుండేది. అక్కడ యూనిట్లు ఉంటే ఆ యూనిట్ ద్వారానే కార్యక్రమాలు జరపడానికి అవకాశాలు ఉన్నాయి. భువనగిరి మండలంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ 2000 మందికి 2 ఇంటి నివేశ స్థలాలు ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఏంటంటే 2000 మందికి ఇల్లు లేవు, నివేశ స్థలాలు లేవు, మేము అందరికీ ఇస్తామని ఇచ్చినటువంటి జాబితా ఏతుందో దాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించారు. కానీ అమలు వెంటనే దాన్ని ఇక్కడ అది ఏ మేరకైనా పర్వాలేదు, ఎంతమంది వచ్చినారో ఎంతమంది పోయినారో కాదు,
ఆ 2000 మందిని ఆ ఇంటి నివేశ స్థలాలు ఇప్పించడానికి ఇక్కడ భువనగిరి మండల కమిటీ బాగా పట్టుదలతో కృషి చేస్తున్నది. అది సాధించే వరకు కూడా మన పార్టీ ముందుకు ఉండాల్సిన అవసరం ఉంది. ఉండబడిన మిగులు భూముల పోరాటం కూడా జరుగుతుంది. అన్వాపురంలో కొంతమంది పట్టాలు వచ్చినాయి, బొమ్మాయిపల్లిలో పట్టాలు వచ్చినాయి. అన్వాపురం వాళ్ళు 76 ఎకరాల భూమి ఉన్నది, అక్కడ ఖాళీగా ఉన్నది. నేనేదో ఆశ్చర్యపడ్డా, ఇన్ని ఎకరాల భూమి ఏడెక్కడదని చూస్తే చాలా ఖాళీగా ఉన్నది. రావినారాయణ రెడ్డి గారు 500 ఎకరాల భూమి ఎట్లయితే పంచినాడు, మరి ఇన్ని రోజులు అన్వాపురం గ్రామంలో ఆ 76 ఎకరాల భూమి మరి వాడకుండా ఎందుకు అట్లా ఖాళీగా ఉన్నదో మాకు అర్థం కాదు. సరే, అయినా మీరు గుడిసెలు వేయండి, ఇండ్లు లేని వాళ్ళు ఇళ్ల స్థలాల కొరకు వేయండి అంటే దాదాపు నాకు తెలిసి 150 మంది ఏమో కబ్జా చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది. 150 మంది 200 మంది వేసిరా? ఇంతకుముందు 150 మంది వేసినారు, ఇప్పుడు 200 వేసినారు. వేయటం అంటే ఏదో కడీలు నాటి ఉండడం కాదు. వీలైతే